హైదరాబాద్ లో దంచికొట్టిన వాన లోతట్టు ప్రాంతాలు జలమయం జనజీవనం అత్తలాకుతలం. ఇవాళ మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జాతర పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. ఏపీలో జీఎస్టీ అమలుపై ప్రత్యేక మంత్రుల కమిటీ ఫలితాలు క్షేత్రస్థాయిలో అందాలన్న సీఎం చంద్రబాబు. జాతీయ రహదారులు రీజనల్ రింగ్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్. సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్ లాభాల్లో 34% బోనస్ ప్రకటించిన సర్కార్. పున్నమి ఘాట్లో శోభాయమానంగా విజయవాడ ఉత్సవం చరిత్ర రాయాలన్నా సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యమన్న నారా లోకేష్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు. రేపటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు భారీ ఏర్పాట్లు చేపట్టిన టీటీడీ. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించిన హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్లైనా ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్న మాజీ మంత్రి. సాంకేతికతోని ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యం పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ముఖ్యమన్న సీఎం చంద్రబాబు. అసెంబ్లీ స్పీకర్ అదనపు కార్యదర్శిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అదనపు ఆధారాలు అందజేసిన నేతలు. ఖమ్మంలో ఇవాళ హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ సంబరాలు ఎస్ఆర్బీ ఎన్జీఆర్ కాలేజ్ మైదానంలో భారీ ఏర్పాట్లు. అనకాపల్లి జిల్లాలో క్వారీ పేలుడు పదార్థాల కలకలం జంగాలపాలెంలో ఇంట్లో నిల్వ ఉంచిన బ్లాస్టింగ్ సామాగ్రి గుర్తింపు. నిజామాబాద్ జిల్లాలో కారు బోల్తా ఓ యువకుడు మృతి 2 గాయాలు. నిర్మల్ జిల్లాలో పిడుగుపాటు ఆలయ శిఖరం ధ్వంసం మామడ మండలం కోరెటికొల్లో ఈ ఘటన. హైదరాబాద్ శివార్లోని వాటర్ ఫాల్స్ లో బాలుడు గల్లంతు రసూల్పురాకు చెందిన సాయి తేజ్గా గుర్తింపు. ఉధృతంగా ప్రవహిస్తోన్న బుంచబళ్లి ప్రాజెక్ట్ వికారాబాద్ పరిసరాల్లో నీట మునిగిన పంటలు. శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు శ్రీకారం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ 2 మావోయిస్టుల మృతి భారీగా ఆయుధాలు స్వాధీనం. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం. దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ ధరలు 375 రకాల ఉత్పత్తులపై తగ్గిన పన్ను రేట్లు. దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ ధరలు 375 రకాల ఉత్పత్తులపై తగ్గిన పన్ను రేట్లు. పాలస్తీనాను దేశంగా గుర్తించిన బ్రిటన్ ద్విదేశ పరిష్కారం కోసమేనన్న కీర్ స్మార్టర్. నటుడు మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవాళ అవార్డు ప్రదానం చేయనున్న కేంద్రం. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానా రికార్డ్ మహిళా వన్డేల్లో 2వ ఫాస్ట్ అండ్ సెంచరీ చేసిన స్మృతి.